Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్వేషణ షురు ఛానల్. ఇది నా కొత్త ఛానల్. నేను మీకు ఈ ఛానల్లో కొత్త స్టోరీస్తో పాటు మంచి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. హిస్టారికల్ అండ్ పాపులర్ ప్లేసెస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈరోజు మనకు స్టోరీ చెప్తుంది చోటు అండ్ మోటు. ఇంకా స్టోరీలోకి వెళితే, మన డార్లింగ్ ప్రభాస్ ఇస్రోలో ఒక టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ప్రభాస్ అన్న కొడుకైన తేజ సజ్జ, అదే మన హనుమాన్ హీరో, ఒక బీటెక్ స్టూడెంట్. ప్రభాస్ అన్న తన ఫ్యామిలీని ఒక ఫైర్ యాక్సిడెంట్లో తేజ చిన్న వయసుగా ఉన్నప్పుడే కోల్పోతాడు. ప్రభాస్ ఇంట్లో ప్రభాస్ గారి తాతగారైనటువంటి మన బ్రహ్మానందం గారు కూడా ఉంటారు. బ్రహ్మానందం గారు ఒక మంచి చెఫ్ కూడా. తేజకు ఎప్పుడు ఒక గోల్ ఉండేది. ఆ గోల్ ఏంటంటే, తాను ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యి ఇస్రోలో వాళ్ళ నాన్నగారైన ప్రభాస్తో వర్క్ చేయాలని. ప్రభాస్ గారి ఇంట్లో ఒక లాకర్ ఉండేది. ఆ లాకర్ నుంచి ఒక నెమలి ఆకారం ఉన్న విగ్రహాన్ని బయటికి తీసి ప్రతి సంవత్సరం మే 5న ఆ విగ్రహానికి పూజలు చేసేవాడు. తిరిగి మరలా అదే ప్రదేశంలో ఉన్న లాకర్లో ఉంచేసేవాడు. ఒకరోజు తేజ కాలేజీకి వెళ్తున్న సమయంలో ఒక బస్టాండ్ దగ్గర ఉంటాడు. అక్కడ ఒక పెద్ద అతను వచ్చి ప్రభాస్ అన్న ఫోటో అందరికీ చూపించి ఇతనిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. అక్కడే ఉన్న తేజ ఆ విషయాన్నంతా గమనించి ఆ పెద్ద అతని దగ్గరికి వెళితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, తన నాన్న అయిన ప్రభాస్ అని తెలుస్తుంది. తేజ ఆ పెద్ద అతనితో, ఇతను మీకు తెలుసా, ఇతను మీకు ఏమవుతాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దతను తను ఎవరో కాదు, నా కొడుకే అని సమాధానం ఇస్తాడు. ఆ విషయాన్ని విన్న తేజ చాలా సంతోషంగా తన ఫాదర్కి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. కాకపోతే ప్రభాస్కి ఈ విషయం తెలియజేయడు. ఆ పెద్దతనితో తేజ, నేను మీ మనవన్నని, ఇతను మా ఫాదర్ అని చెప్తాడు. అరే మోటు ఆహా, అరే ఏంద్రా చోటు, చెప్పు. ఎంతసేపు నీకేనారా స్టోరీ చెప్పేది? నా ఫ్రెండ్ సిసిలీని కూడా పిలుస్తాను. ఇప్పుడు అంటే నీ ఫ్రెండ్ సిసిలీ అట్టచ్చిదిరా చోటు. నువ్వు ఒక్కసారి లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చుకో. ఎప్పుడు పిలిచావురా చోటు నువ్వు ఈ ఫ్రెండ్ని? నువ్వు ఎంతసేపు నిద్రపోతున్న స్టోరీ వింటున్నావు కానీ ఎవరెవరు వచ్చారా, ఏం చేస్తున్నారా నువ్వు గమనించట్లేదురా మోటు. కానీ ఏడ్చేవులే, ఇంక స్టోరీ చెప్పు. అలా బస్ స్టాండ్లో కలుసుకున్న తాత మనవడు చాలా సంతోషంగా ఒకరినొకరు యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. ఇంతకీ తేజ వాళ్ళ తాతయ్య ఎవరో కాదు, మన బాహుబలి కట్టపైన సత్యరాజు గారు. సత్యరాజు గారు వైజాగ్లో ఉన్న తన ఇంటికి తేజాన్ని తీసుకొని వెళతాడు. సత్యరాజు గారి స్టేటస్ చూసి, ఎవరు తాత మీరని అడుగుతాడు. అప్పుడు సత్యరాజు గారు తాను ఒక రాజవంశీకుడినని, తనకు 2 పిల్లలు ఉన్నారని చెబుతాడు. అప్పుడు తేజ, ఒకరు మా నాన్న అయిన ప్రభాస్ కదా తాత, మరి ఇంకొకరు ఎవరు అని అడుగుతాడు తేజ. అప్పుడు సత్యరాజు గారు బాధపడుతూ తనకి ఒక ఫోటో ఆల్బమ్ ఇచ్చి, ఆ ఫోటోలోని వారు మీ తల్లిదండ్రులని తేజకి చెబుతాడు. ఆ పేరెంట్స్ ఎవరో కాదు, సూర్య అండ్ జ్యోతిక. ఆ మాటలు విన్న తేజ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. నాకు ఏమీ అర్థం కావట్లేదు తాత అని చెబుతాడు. అప్పుడు సత్యరాజ్ గారు తేజకి 20 years బ్యాక్ జరిగిన స్టోరీని చెబుతాడు. తన పెద్ద కొడుకు అయిన సూర్య ఒక డాక్టర్ అని, తాను మారుమూల గిరిజన ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎప్పుడూ ఉంటాడని, ఆ గిరిజన ప్రజల నాయకుడి కూతురే మీ తల్లి అయిన జ్యోతిక అని చెబుతాడు. అప్పుడు తేజ సత్యరాజ్ గారితో, తాత మరి మా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. అప్పుడు సత్యరాజ్ గారు వాళ్ళను చంపేశారని చెబుతాడు. అప్పుడు తేజ బాధపడుతూ, ఎవరు చంపేశారు తాత అని సత్యరాజు గారిని అడుగుతారు. సత్యరాజు గారు, నువ్వు నాన్న అని పిలుస్తున్న తన 2వ కుమారుడైన ప్రభాస్ అని చెబుతాడు.
ప్రభాస్ ఒక డేంజరస్ సైంటిస్ట్ అని, తాను ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని అనుకునేవాడు. తాను రకరకాల ప్రయోగాలు చేసి కొత్త కొత్త వ్యాధులను కనిపెట్టాడు. ఎంతో మంది జనులను చంపేశాడని చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న మీ నాన్న అయిన సూర్య ప్రభాస్తో గొడవ పడేవాడు. చాలాసార్లు చెప్పి చూశాడు మీ నాన్నగారు ప్రభాస్కి. అయినా ప్రభాస్ ఆ మాటలను వినేవాడు కాదు. 2 సంవత్సరాలు గడిచాయి. నువ్వు సంవత్సరం పిల్లవాడివి. మీ అమ్మ తన పుట్టింటి నుంచి తెచ్చిన విగ్రహానికి ప్రతి సంవత్సరం మే 5న పూజలు చేస్తూ ఉండేది. ఆ విగ్రహానికి కొన్ని రకరకాల శక్తులు కూడా ఉండేవి. ఆ పూజలు చేస్తున్న సమయంలో ఆ విగ్రహం యొక్క శక్తులు ప్రభాస్ కంట పడ్డాయి. అప్పుడు ప్రభాస్ విగ్రహం మీద రీసెర్చ్ చేశాడు. అప్పుడు ప్రభాస్కి ఒక విషయం తెలుస్తుంది. ప్రతి 23 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహానికి శక్తులు వస్తాయని, మీ తల్లి రక్త సంబంధికుల రక్తంతో ఈ విగ్రహానికి రక్తాభిషేకం చేస్తే ఒక ఔషధం వస్తుంది అని, ఆ ఔషధం తాగితే అమరుడు అవుతాడని ప్రభాస్కి తెలుస్తుంది. అందుకు మీ అమ్మా నాన్నను చంపేసి నిన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాడని చెబుతాడు. ఇంకొన్ని రోజుల్లో ఆ గడియలు వస్తున్నాయని, తన నుండి నువ్వు ఆ విగ్రహాన్ని తీసుకురావాలని, అలానే నువ్వు క్షేమంగా నా దగ్గరికి వచ్చేయాలని సత్యరాజ్ గారు కోరతాడు. అప్పుడు తేజ ఇక్కడ జరిగిన విషయాలన్నీ తన తండ్రి అయిన ప్రభాస్కి చెప్పడు. తేజ తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. ఒకరోజు తేజ ప్రభాస్తో, నాన్న ఒక్కసారి లాకర్లోని విగ్రహాన్ని చూపించాలని అడిగితే దానికి ప్రభాస్ ఆ విగ్రహాన్ని తేజకు ఇస్తాడు. ఇంతలో తేజ ఆ విషయాన్ని సత్యరాజు గారికి చెబుతాడు. అప్పుడు సత్యరాజు గారు ప్రభాస్ ఇంటి మీదకు కొంతమంది రౌడీలను పంపిస్తాడు. అక్కడ ప్రభాస్కి ఆ రౌడీలకి పెద్ద ఘర్షణ జరుగుతుంది. ప్రభాస్ ఆ విగ్రహాన్ని తన కొడుకైన తేజను కాపాడుకోవాలని వాళ్ళతో చాలా పోరాడుతాడు. ఇంతలో ఆ గొడవ మధ్యలో ప్రభాస్ గుండెల్లోకి ఒక బల్లెం దిగుతుంది. ఆ బల్లెం దించిన వాళ్ళని చూసి తేజ ఆశ్చర్యపోతాడు. ఆ బల్లెం దించింది ఎవరో కాదు, తన నాన్న అని చెప్పబడిన సూర్య అని తెలుస్తుంది. అప్పుడు సూర్య వెనక నుండి కట్టప్ప అయిన సత్యరాజు గారు కూడా వస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన సత్యరాజు గారితో మన తేజ, తాతయ్య మా నాన్న మా అమ్మ చనిపోయారన్నావు కదా, మరి ఇతను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మన సత్యరాజు గారు పెద్దగా నవ్వుతూ, మీ అమ్మ నాన్న వీళ్ళు కాదు, అసలు మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలా అంటే ఆ బల్లెం దిగిన ఆ ప్రభాస్ని అడుగు అని చెప్తాడు. అప్పుడు సూర్య సత్యరాజు గారు ఆ ఇంట్లో ఉన్న ఆ విగ్రహాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సత్యరాజు గారు వెళ్తా వెళ్తా, నేను చెప్పిందంతా ఒక స్టోరీ అని, నీ వల్లే నాకు ఈ విగ్రహం దొరికిందని చెబుతాడు. అప్పుడు తేజ, నా వల్ల ఎలా కనుక్కున్నావని అడిగితే, నువ్వు మీ కాలేజీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసావు కదా, ఒక రోబోని, మనుషులతో మాట్లాడే రోబోని, దానికి సంబంధించి నువ్వు ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడేవు కదా, అప్పుడు తెలిసింది నువ్వెవరు, నీ తల్లిదండ్రులు ఎవరు అని. అప్పుడు సత్యరాజు గారు ఇంకో విషయం కూడా చెప్తాడు. ఈ విగ్రహానికి ఉన్న శక్తులు నిజమే అని, మీ అమ్మా నాన్నను చంపింది కూడా ప్రభాసే అన్న విషయాన్ని కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దిగ్భ్రాంతిలో ఉన్న తేజ, అసలు మా అమ్మా నాన్నను ప్రభాస్ ఎందుకు చంపాడు, ఈ విషయాలని తెలుసుకోవడానికి ప్రభాస్ వద్దకు వెళ్తే కొన ఊపిరితో ఉన్న ప్రభాస్ని చూసి మన తేజ హాస్పిటల్కి తీసుకొని వెళతాడు. 2 days తర్వాత మెలకులోకి వచ్చిన ప్రభాస్ని తేజ, మా అమ్మా నాన్న ఎవరు, నువ్వెందుకు చంపావు అని అడుగుతాడు. దానికి ప్రభాస్, మన ఇంట్లో ఒక స్టోర్ రూమ్ ఉండింది, ఆ స్టోర్ రూమ్లో ఒక ట్రంక్ పెట్టెలో ఒక ఫొటోస్ ఉంటాయి, వాటిని వెళ్ళి చూడు, నీకు విషయం తెలుస్తుంది, ఆ తర్వాత నా దగ్గరికి రా అని మన ప్రభాస్ అయిన డార్లింగ్ చెప్తాడు. అప్పుడు తేజ హడావిడిగా తన ఇంటికి బయలుదేరుతాడు. తన ఇంట్లోని స్టోర్ రూమ్లో ఉన్న ట్రంక్ పెట్టెను ఓపెన్ చేస్తే దాంట్లో
ఒక ఫోటో ఉండిద్ది. ఆ ఫోటోను తేజ పరిశీలించగా అది తన చిన్ననాటి ఫోటోగా గుర్తిస్తాడు. మరి తనను ఎత్తుకుంది ఎవరని చూడగా తనను ఎత్తుకుంది ఎవరో కాదు, వాళ్ళ తల్లిదండ్రులని తెలుసుకుంటారు. తేజ తల్లిదండ్రులు ఎవరంటే మన రామ్ చరణ్ అండ్ కాజల్. సిసిలి, స్టోరీ ఎలా ఉంది సిసిలి? చాలా బాగుంది చోటు. మరి మోటు, స్టోరీ ఎలా ఉంది? అరే చోటు, నిజంగా ఇది నువ్వేనా చెప్పింది ఈ స్టోరీ? అవునరా మోటు, ఏమి? అరే చాలా బాగా చెప్పావురా. అసలుకి మన ప్రభాస్ రామ్ చరణ్ని కాజల్ని ఎందుకు చంపాడు? అసలు ఆ విగ్రహం యొక్క శక్తులు ఏంది? ఇవన్నీ చాలా బాగున్నాయిరా. ఓకే ఫ్రెండ్స్, మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.